ఒక అందమైన అడవిలో ప్రశాంతంగా ఉన్న ఒక సెలయేరు పక్కన ఒక జింక గడ్డి మేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక అందమైన చిలుక కొత్తగా తన కోసం ఒక ఇంటిని వెతుకుంటూ జింక ఉన్నవైపు వస్తుంది. ఆ అందమైన చిలుకను జింక చూస్తుంది. అప్పుడు చిలుక ఒక చెట్టుపై వాలుతుంది. అక్కడికి జింక వెళ్లి ఆ చిలుక రంగురంగుల అందంను చూసి మురిసిపోతుంది. అప్పుడు జింక చిలుకకు ఈ అడవికి కొత్తలా ఉన్నావు, ఎందుకు వచ్చావ్ అని అడగగా చిలుక ఈ అడవి ఎంతో బాగుంది, నాకు నచ్చింది, అందుకే ఇక్కడ కొత్తగా ఒక ఇంటిని కట్టుకుని ఇక్కడ ఉందామనుకుంటున్నా అని చెప్తుంది. అప్పుడు జింక అవును, ఈ అడవి ఎంతో అందంగా ఉంటుంది మరియు పుష్కలంగా ఆహారం కూడా దొరుకుతుంది అని చెబుతుంది. అలా వాళ్ళ స్నేహం మొదలు అవుతుంది. అప్పటినుంచి వాళ్ళు ఇద్దరు మంచి స్నేహితులు అవుతారు. అలా ఆ రోజు నుంచి అడవి మొత్తం తిరుగుతూ, ఆటలు ఆడుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఒకరోజు ఒక వేటగాడు అడవికి వేటకు వస్తాడు. ఈ జింకను చూసి పట్టుకుందామనుకుంటాడు. జింకను పట్టుకోడానికి ఒక వలను అమరుస్తాడు. అప్పుడు అటువైపుగా ఆడుకుంటూ వచ్చిన జింక ఆ వలలో చిక్కుకుంటుంది. ఆ వలలో చిక్కి ఉన్న జింకని చూసి తన స్నేహితుడు అయిన చిలుక ఎంతో బాధపడుతుంది. ఆ చిలుక తన స్నేహితుడు జింకను ఎలా అయినా విడిపించాలి అని ఒక ఉపాయం వేస్తుంది. ఆ చిలుక ఆ వేటగాడి ముందు పడిపోయి చనిపోయినట్టు నటిస్తుంది. అది నిజం అని నమ్మిన వేటగాడు వెంటనే ఆ జింక ఉన్న వలను పక్కన పెట్టి ఆ చిలుక దగ్గరికి వస్తూ ఉంటే వెంటనే వలలో ఉన్న జింక చెంగు చెంగు నా గెంతుకుంటూ తప్పించుకుని అడవిలోకి వెళ్లిపోతుంది. జింక తప్పించుకున్న వెంటనే చిలుక కూడా తుర్రున లేచి పారిపోతుంది. అలా ఆ చిలుక తన స్నేహితుడు జింక కోసం తన ప్రాణంని కూడా పణంగా పెట్టి కాపాడుకుంది. ఆ రోజు నుంచి వాళ్ళ స్నేహం మరి ఇంత బలపడింది. అప్పటినుంచి ఇంకా సంతోషంగా ఆ అడవిలో జీవిస్తూ ఉంటాయి.